పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపలో మరి దాదాపు 5 సంవత్సరం తర్వాత 6 నెలలు తర్వాత మరి దేవుని యొక్క పరిచయలో వాడబడడానికి దేవుడు నటించినటువంటి సమయాన్ని బట్టి దేవునికి నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నాకు ఈ సమయం ఇచ్చినటువంటి ఫాస్ట్ గారికి కూడా నాకు వందనాలు. చేరువచ్చినటువంటి నా తోటి విశ్వాసమైనటువంటి మీ అందరికీ కూడా ప్రభువు పేరిట నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి 27వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవాల్సిందిగా మనవి చేస్తున్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం మొదలుకొని 27వ వచనం వరకు, కొత్త నిబంధనలో 210వ పేజీ. అందరూ మీ బైబిల్ తెరిచినట్లయితే 1వ అధ్యాయం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం నుంచి చదువుతాను. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడవాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. అందుచేత సమస్త కల్మషమును విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఎవడైనను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరిచూసి నిలకడగా ఉండేవాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. 27వ వచనం కలిసి చదువుకుందాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఎదుట దిక్కులేని పిల్లలను విధవరాంటను వారి ఇబ్బందులో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తాను కాపాడుకుంటాయి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా పరమ తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఇంతవరకు మిమ్మల్ని తండ్రి మా హృదయపూర్వకంగా ఆరాధన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క వాక్యము చెంతకు మేము చేరినట్టుగా తండ్రి మీ జీవవాక్యాన్ని మాకు అందించండి. నిలవబడి నన్ను జ్ఞాపకం చేసుకునండి తండ్రి. నా ఆలోచనలు, నా తలంపులు, నా ఉద్దేశాలు కాదు కానీ ప్రభా, సంఘముతో మీరు ఏమైతే మాట్లాడినై ఉన్నారో మీ మాటలు తండ్రి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో మీరు నాటి ఆ వాక్యము వారి యొక్క హృదయాల్లో తండ్రి ఫలవంతమై నూరంతలుగా తండ్రి అది ఫలించి వారిని ఆత్మీయతలో అభివృద్ధిలోకి తీసుకొచ్చినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుతున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. సాధారణంగా ఈ లోకంలో కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఎవరు కూడా వారు ఉన్నటువంటి స్థితిలోనే ఉండిపోవాలని అనుకోరు. ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఫస్ట్ క్లాస్ చాలా ఈజీగా ఉంది కదా, ఫస్ట్ క్లాస్ చదువుతాడా? చదవడం. అలాగే ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, తను స్టార్టింగ్ స్టేజ్లో లేకపోతే ఫ్రెషర్గా తను జాయిన్ అయినప్పుడు జూనియర్ ఇంజనీర్గా ఉంటాడు, లేకపోతే ఆ యొక్క జాబ్లో స్టార్టింగ్ స్టేజ్లో ఉంటాడు. కానీ కొంతకాలం అయ్యేసరికి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, సీనియర్ లెవెల్కి వెళ్ళాలి, ఆ తర్వాత మేనేజర్ లెవెల్కి వెళ్ళాలి, లేకపోతే తన యొక్క శాలరీ అనేది హైక్ అవ్వాలి అని కోరుకుంటూ ఉంటారు కదా. ఎవరు కూడా వాళ్ళు ఉన్నటువంటి స్థితిలో వారు అలాగే ఉండిపోవాలి అని ఎవరు కూడా అనుకోరు. అయితే అది లోకరీత్యా చాలా బాగుంటుంది. కానీ ఆత్మీయ స్థితిలోకి వచ్చేసరికి మనము మరి ప్రతిదినము దేవునిలో ఎదిగేటువంటి విశ్వాసంగా మనం ఉన్నామా? మనం రక్షించబడినటువంటి రోజుకి ఈ రోజుకి తేడా మన యొక్క జీవితాల్లో కనుక లేకపోతే దేవుని యొక్క వాక్యము మరి ఇక్కడ మనం చదువుకున్నాం కదా, మనము విని అది మర్చిపోయే వారంగా ఉంటే మనకి ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. మనం ఏమాత్రం కూడా ఎదిగేటువంటి వారంగా మనము ఉండేటువంటి వారంగా మనం ఉండం. మన ఆత్మీయ స్థితి ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే ఉండిపోతుంది తప్ప మనము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మనకు అవకాశం అనేది ఉండదు. దేవుడు ఎన్నిసార్లు మనతో మాట్లాడినా ఆ యొక్క వాక్యాన్ని కనుక మనం విన్నట్టుగానే అలా వదిలేస్తే దానివల్ల మన యొక్క ఆత్మీయ జీవితాలకి ఏ విధమైనటువంటి ఉపయోగం కూడా లేదు. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి అనేది చదవబడినటువంటి లేఖనాలను బట్టి కొద్ది సమయము మనము దేవుని యొక్క వాక్య వెలుగులో మన జీవితాలను మనము పరీక్ష చేసుకుందాం. ఈ పత్రిక యేసు ప్రభువు వారి యొక్క సహోదరైనటువంటి యాకోబు గారు రాశారు. ఈ పత్రికలో మరి ఆత్మీయ జీవితానికి మరి ఎలాంటి పరీక్షలు వస్తాయి, ఆత్మీయ జీవితంలో మనం ఎలాంటి విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి అని అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. కానీ దేవుడు మరి నా తలంపుకు తీసుకొచ్చినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో
అవి ఒక 3 విషయాలు మరి మీ ఎదుట ఉంచాలని నేను ఆశపడుతున్నాను. నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆ 3 విషయాలు మరి మీ ఎదుట ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు యాకోబు మరి 19వ వచనంలో చెప్తున్నాడు కదా, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినడానికి తొందరపడేవాడిగా ఉండాలి. వేగిరపడ్డమంటే వినడానికి తొందరపడేవాడిగా ఉండాలి, మాట్లాడడానికి కోపించడానికి నిదానించేవాడిగా ఉండాలి. కానీ మన దాంట్లో మన విషయానికి వస్తే ఇది రివర్స్లో ఉంటుంది కదా. మనం కోపడడానికి మాట్లాడడానికి తొందరపడతాం, వినడానికి మాత్రం చాలా నిదానించేటువంటి వారంగా ఉంటాం. కానీ అలా ఉండకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకు అంటే 20వ వచనం అంటాడు, మనుషుని యొక్క కోపము, నరుని కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. మన జీవితాల్లో మనము దేవుని నీతిని నెరవేర్చే వారంగా ఉండాలి అంటే మన యొక్క కోపాన్ని మనము తగ్గించుకోవాలి, లేదా మన యొక్క కోపాన్ని మనము విడిచిపెట్టాలి. మన యొక్క కోపాన్ని మన యొక్క స్వాధీనంలో ఉంచుకోవాలి. అది మన వల్ల అయ్యేటువంటి పని కాదు, మన వల్ల జరిగేటువంటి పని అది కాదు. అది జరగాలి అంటే మన కోపాన్ని మనం మన యొక్క స్వాధీనం ఉంచుకోవాలంటే ముందుగా మనల్ని మనము దేవుని యొక్క వాక్యానికి మనము అప్పగించుకోవడానికి ఇష్టపడాలి. అలా ఇష్టపడినప్పుడు దేవుని యొక్క వాక్యము మరి మన జీవితాల్లో మరి దేవుని యొక్క నీతిని మనం నెరవేర్చేటువంటి స్థితిలోనికి మనం తీసుకుని వచ్చేదిగా ఉంటుంది. కాబట్టి మొదటి విషయాన్ని మనం చూద్దాం. 21వ వచనం కనుక మనం చూసినట్లయితే యాకోబు చెప్తూ ఉన్నాడు, అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అని మరి ఇక్కడ యాకోబు మనకు చెప్తూ ఉన్నాడు. ఒక స్పాంజ్ని కనుక తీసుకెళ్ళి నీటిలో వేస్తే ఏమవుతుంది? ఆ నీళ్ళన్నీ కూడా ఆ స్పాంజ్ తనలోకి తీసుకుంటుంది కదా. అలాగే మరి దేవుని యొక్క వాక్యము మరి మనకు వినిపించబడుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనలోనికి మనము తీసుకునేటువంటి వారంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యము మరి మనకు వినిపించబడుతున్నప్పుడు ఆ వాక్యమును గనక మనము విని మనలోనికి తీసుకోకపోతే ఆ వాక్యము అనేది మరి మన జీవితాల్లో ఫలాన్ని తీసుకొని వచ్చేదిగా ఎంత మాత్రం ఉండదు. మనము దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనము ఎలాంటి హృదయాలతో మనం వస్తున్నాం? సిద్ధపాటు కలిగి మరి దేవుని యొక్క వాక్యము వినడానికి మనం వస్తున్నామా, లేకపోతే ఆచారరీతిగా మరి సంఘానికి వాడుకగా మరి మనం వస్తూ ఉన్నామా? ఎన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాం? దేవుని యొక్క వాక్యము మరి కనీసము 1% అయినా మన జీవితాల్లో అది కనుక మార్పును తీసుకురాకపోతే మరి మనము మన ఆత్మీయ స్థితిని మనము పరీక్షించుకోవాలి. మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము రిసీవ్ చేసుకోవాలి అంటే మనము ప్రిపేర్ అవ్వాలి ముందుగా. చూడండి, మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నారు అనుకోండి, మన ఇంటిని మనం క్లీన్ చేసుకుంటాం కదా. ఇల్లంతా చాలా నీట్గా సర్దుకుంటాం, ఇల్లంతా కూడా చక్కగా అరేంజ్ చేసి పెడతాం. ఎందుకంటే రిలేటివ్స్ వచ్చినప్పుడు అది నీట్గా కనపడాలి, వాళ్ళు దాన్ని చూసి ఇష్టపడాలి. రిలేటివ్స్ వచ్చినప్పుడే మన ఇంటిని మనం అంత నీట్గా చేసుకున్నప్పుడు దేవుడు స్వర్గం నుంచి సంపాదించుకున్నటువంటి మనల్ని మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడానికి వస్తున్నప్పుడు మన హృదయాలను సిద్ధపరచుకోకుండా వస్తే దేవుని వాక్యం మన హృదయాలను పెడతాదంటారా? ఎంత మాత్రం కూడా వెళ్ళే అవకాశము లేదు. మరి అయితే మనల్ని ఎలా సిద్ధపరచుకోవాలి అంటే అక్కడ అంటున్నాడు కదా 21వ వచనం మనం చూస్తే, సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మనము మానేయాలి, మనము వాటిని విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెట్టి మరొక మాటలో చెప్పాలంటే మనల్ని మనము ఖాళీ చేసుకోవాలి, మనల్ని మనము ఎంప్టీ చేసుకోవాలి. మనల్ని మనము ఎప్పుడైతే మరి ఖాళీ చేసుకుంటామో, మనల్ని మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం కొరకు మనం సిద్ధపరచుకుంటామో, ప్రభువా నీ సన్నిధికి వెళ్తున్నాను, నాతో మాట్లాడు అని మనం ఎప్పుడైతే ప్రార్థన ద్వారా మన హృదయాలను మనం ప్రిపేర్ చేసుకుంటామో, దేవుడు మన హృదయాల్ని ఆయన మరి సారవంతమైనటువంటి నేలలుగా మారుస్తాడు, లేకపోతే ఫలించేటువంటి నేలలుగా ఆయన మారుస్తాడు. దేవుని యొక్క వాక్యానికి మన హృదయంలో మనము స్థలం ఇచ్చేటువంటి వారంగా ఉండాలి. స్థలము గనక మనం ఇవ్వకపోతే దేవుని యొక్క వాక్యము మనకు వినిపించబడుతుంది, కానీ మన హృదయాల్లోనికి అది ఎంత మాత్రం కూడా ప్రవేశించదు. దేవుని వాక్యము మన హృదయాల్లోనికి ప్రవేశించాలా వద్దా అనేది దేవుని మీద ఆధారపడలేదు, అది మన మీదే ఆధారపడి ఉంది. మనము ఎప్పుడైతే మన హృదయాన్ని తెరుస్తామో, మనము ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని రిసీవ్ చేసుకోవడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుంటామో, అప్పుడు దేవుని యొక్క వాక్యము మనలోనికి ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించినటువంటి వాక్యము మరి మన జీవితాల్లో మనల్ని నెక్స్ట్ స్టెప్లోకి తీసుకెళ్తుంది. అదేంటంటే నా యొక్క 2వ పాయింట్, వాక్యాన్ని మొదటగా మనం ఏం చేయాలి? స్వీకరించాలి. దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించడానికి మన హృదయాన్ని మనము సిద్ధపరచుకోవాలి. అలా సిద్ధపరచుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలోనికి మనము మరి తీసుకోగలుగుతాము, స్వీకరించగలుగుతాము, రిసీవ్ చేసుకోగలుగుతాం. అలా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం రిసీవ్ చేసుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనలోనికి ప్రవేశించిన తర్వాత
మరి 22వ వచనం మనం చూసినట్లయితే మీరు వినువారు మాత్రమై ఉండి, మీరు వినువారు మాత్రమే అండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండుడి. వాక్య ప్రకారము ప్రవర్తించేటువంటి వారంగా ఉండాలి. వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటే సరిపోదు, కానీ ఆ వాక్య ప్రకారం మనం ఏం చేయాలి? ప్రవర్తించాలి. వాక్యానుసారంగా మనం స్పందించాలి. వాక్యాన్ని బట్టి మనం రియాక్ట్ అవ్వాలి. వాక్యాన్ని స్వీకరించడం అది మొదటి స్టెప్ అయితే, వాక్యానుసారంగా ప్రవర్తించడం అనేది రెండవ స్టెప్. వాక్యము మనకి వినిపించబడినప్పుడు వాక్యాన్ని సంతోషంగా అంగీకరించిన తర్వాత ఆ వాక్యము మనతో ఏదైతే చెప్తుందో ఆ వాక్య ప్రకారంగా మనము మరి ప్రవర్తించేటువంటి వారంగా ఉండాలి. ఇలా ప్రవర్తిస్తున్నప్పుడు మరి మనలో కనిపించేటువంటి లక్షణాలు ఏంటంటే, మరి ఆ వాక్యానుసారమైన ప్రవర్తనలో అనేక లక్షణాలు ఉన్నాయి. కానీ నా తలంపులోనికి దేవుడు తీసుకొచ్చినటువంటి 4 విషయాలు మరి మీదట ఉంచడానికి నేను ఆశపడుతున్నాను. మొదటిది ఏంటంటే, దేవుని యొక్క వాక్యము మనము స్వీకరించిన తర్వాత ఆ వాక్యానికి మనల్ని విధేయులుగా చేసుకుంటాం. ఆ వాక్యానికి మనము ఒబీడియన్స్ చూపిస్తాం. దేవుని యొక్క వాక్యము మనకి ఏదైతే చెప్తుందో దానికి మనము పూర్తిగా లోబడతాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం చదవండి ఎవరైనా. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. ఆయన మీతో చెప్పినది చేయుడి. దేవుని వాక్యము మనతో ఏదైతే చెప్తుందో దాన్ని మనం ఏం చేయాలి? చేయాలి. ఆ సేవకులు కానా వివాహం గురించి మనకందరికీ కూడా తెలుసు. అనేక ప్రసంగాలు దాని గురించి విన్నాం. ఆ యొక్క వివాహంలో అక్కడ ఉన్నటువంటి సేవకులు వారి సేవకుల దగ్గరికి మరియమ్మ వెళ్ళి ఏం చెప్పారు? ఆయన మీతో ఏం చెప్తాడో మీరు అది చెయ్యండి, అంతే, ఇంకా అంతకు మించి క్వశ్చన్స్ ఏమి కూడా మీరు వెయ్యొద్దు అని ఆమె మరి అక్కడ ఉన్నటువంటి సేవకులకు ఆమె చెప్పింది. అలా చెప్పినప్పుడు ఆ సేవకులు మరి యేసుప్రభు వారు మన ఆ సేవకుల దగ్గరికి వచ్చి మరి ఏం చెప్తారు? 7వ వచనం 8వ వచనం కూడా చదవండి. అంచుల మట్టుకు నింపిరి. అక్కడ ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆయన వారితో ఏం చెప్పాడు? మీరు ఆ బాణలను ఏం చేయాలి? అంచుల మట్టుకు లేదా నీళ్లతో నింపండి అని వారికి చెప్పినప్పుడు వారి క్వశ్చన్స్ అడగలేదు. అదేంటి, ద్రాక్షరసం అయిపోతే ద్రాక్షరసం తీసుకురావాలి కదా, ఈయనంటే నీళ్లతో నింపమంటున్నాడు అని వారు ఏమి కూడా సందేహించలేదు, డౌట్ పడలేదు. మరియమ్మ ఏదైతే చెప్పిందో, ఆయన మీకు ఏం చెప్తే అది చేయండి అని చెప్పిందో అదే మాట మరి యేసుప్రభు గారు చెప్పినప్పుడు మీరు నీళ్లతో నింపండి అని చెప్పినప్పుడు వారు ఏం చేశారు? నీళ్లతో ఆ బాణలను నింపారు. ఆ 8వ వచనం కూడా చదవండి. ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకొని పోయారు. నీళ్లతో నింపమన్నాడు యేసుప్రభు వారు ఆ బాణలన్నీ కూడా నీళ్లతో నింపారు. నింపినటువంటి ఆ యొక్క బాణంలో మరి ఆ నింపినటువంటి నీటిని తీసుకుని మీరు విందు ప్రధాన దగ్గరికి తీసుకుని వెళ్ళండి అని చెప్పారు. ద్రాక్షరసాన్ని తీసుకుని వెళ్ళమనుకోండి, ఈనేటి నీటిని తీసుకుని వెళ్ళమంటున్నాడు అనే క్వశ్చన్స్ వారు అడగలేదు. యేసుప్రభు వారు ఏమైతే వారికి చెప్పారో ఆ మాటను వారు తూచా తప్పకుండా చేశారు. విధేయత అంటే ఇదే. దేవుని వాక్యము మనము స్వీకరించినప్పుడు ఆ వాక్యము మన జీవితాల్లో మనల్ని ఏమైతే చేయమని చెప్తుందో ఆ వాక్యానికి మనము 100% లోబడి జీవించడమే దేవునికి మనము చూపించేటువంటి విధేయత. లేదా దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ప్రవర్తించే వారంగా మన జీవితాల్లో ఉన్నట్లయితే దేవుని వాక్యానికి మనం 100% లోబడతాం. దేవుని వాక్యానికి మనం 100% మనము విధేయత చూపిస్తాం. అందులో డౌట్ అనేది ఏ మాత్రము కూడా లేదు. రాహాబు కూడా చేసింది అదే. యెహోషువ గ్రంథం మీరు ఇంటికి చదువుకోండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో మీరు చూస్తే రాహాబు ఏం చేస్తుంది? ఇశ్రాయేల్ దేవుని గురించి ఆమె వింటది. విన్నప్పుడు ఆ దేశాన్ని వేగి చూడడానికి వచ్చినటువంటి వేగులను తన ఇంట్లోనికి చేర్చుకుని, ఇదిగో మీ దేవుడి గురించి నేను విన్నాను, మీ దేవుడు ఖచ్చితంగా ఈ దేశాన్ని మీకు మరి స్వాధీనపరచడం నాకు తెలుసు, కాబట్టి నేను మిమ్మల్ని మీకు ఉపకారం చేశాను, కాబట్టి మీరు కూడా నాకు ఏం చేయండి? ఉపకారం చేయండి అని ఆ యొక్క విధేయత చూపించింది. కాబట్టి ఆమె యొక్క కుటుంబం తప్ప ఆ ఎరుకో పట్టణంలో ఏది కూడా మరి మిగల్చబడలేదు, సజీవంగా లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ప్రవర్తించే వారంగా ఉన్నట్లయితే దేవుని వాక్యానికి మనము 100% విధేయులమై ఉంటాం, లోబడి ఉంటాం. అందులో సందేహం అనేది
ఎంత మాత్రం ఇక్కడ లేనేలేదు. రెండవదిగా మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యానుసారంగా మనం స్పందిస్తూ ఉన్నప్పుడు లేదా దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు మొదటిగా మనలో కనిపించేది విధేయత. రెండవదిగా మన యొక్క మరి జీవితాల్లో మనం విశ్వాసాలను బట్టి మనము నడుచుకునే వారంగా ఉంటాం. బయట కనిపించేటువంటి విషయాలను బట్టి కాదు కానీ, ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను బట్టి కాదు కానీ, విశ్వాసాన్ని బట్టి మనము మన యొక్క జీవితాల్లో మనం నడుచుకునే వారంగా ఉంటాం. విశ్వాసం అనగానే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది అబ్రహాం గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి ఒక మాట చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. లోబడి మరియు ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగక బయలు వెళ్ళాడు. చూసారా, అబ్రహాం గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాట. ఆయన దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడ్డాడు, విధేయత చూపించాడు. అంత మాత్రమే కాదు కానీ ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందినటువంటి ప్రదేశమునకు బయలు వెళ్ళాడు. అయితే ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళను. ఇదే విశ్వాసం. దేవుడు వెళ్ళమన్నప్పుడు మనం వెళ్ళాలి, దేవుడు చూపించినటువంటి స్థలానికి మనం వెళ్ళాలి. కానీ అది ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనేటువంటి క్వశ్చన్స్ మనకి అవసరం లేదు. అక్కడ మనకు ఆహారం దొరుకుతుందా, అక్కడ మనకు ఉద్యోగం దొరుకుతుందా, అక్కడ మంచి ఫెసిలిటీస్ ఉంటాయా, అక్కడ మరి నా పరిస్థితి ఏంటి అనేటువంటి మరి డౌట్స్ మన యొక్క జీవితాల్లో మనము కలిగి ఉండవలసినటువంటి అవసరము ఎంత మాత్రము లేదు. ఎందుకంటే మనము వెలిచూపును బట్టి మనం నడుచుకునేటువంటి వారం కాదు కానీ విశ్వాసాన్ని బట్టి మనము నడుచుకునే వారంగా ఉండాలి. ఇలా అనుకుందాం, అబ్రహాము చాలా ఆస్తిపరుడు కదా. అబ్రహాం గారు మరి ప్రయాణం చేస్తూ మరి వెళ్తున్నప్పుడు ఆ ఊర్లో మరి ఎవరైనా, అంటే అబ్రహాం ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడంటే అబ్రహాం సేవకులు, అతని మందలు, అతని గొర్రెలు, ఒంటెలు ఇవన్నీ కూడా అతనితో పాటు ప్రయాణం చేస్తూ వెళ్తాయి. అలా వెళ్తున్నప్పుడు బహుశా ఆ ఊర్లో ఎవరైనా అబ్రహాం తెలిసినటువంటి వారు ఎదురుగా వచ్చి అబ్రహాం గారు ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే నాకు తెలియదండి అంటే ఎలా ఉంటుంది అవతలకి? ఈయన చాలా ఎటకారం ఎక్కువ ఈయనకి అని అనుకుంటారు. కానీ మన జీవితాల్లో విశ్వాసాన్ని బట్టి మనం నడుచుకోవడం నేర్చుకోవాలి. అబ్రహాము దేవుని యొక్క పిలుపుకు ఆయన లోబడ్డాడు, విధేయత చూపించాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఆ ప్రదేశం ఎలా ఉంటుంది అనేది తెలియక అతడు బయలు వెళ్ళిపోయాడు. విశ్వాసం అంటే అదే. దేవుడు మనల్ని మరి ఏదైతే దేవుని యొక్క వాక్యము మనల్ని ఏదైతే మరి చేయమని చెప్తుందో దానికి మనం పూర్తిగా లోబడ్డమే. విశ్వాస ప్రకారం మన జీవితాల్లో నడుచుకుంటూ మనము ముందుకు వెళ్ళిపోవడమే మరి వాక్యానుసారంగా మనము ప్రవర్తించడం. మూడవదిగా మనం చూస్తే మనము మొదటిగా దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు మనం దేవుని యొక్క వాక్యానికి విధేయం అవుతాం. రెండవదిగా విశ్వాస ప్రకారం మనము నడుచుకుంటాము. మూడవదిగా దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనము ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు అది మనలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుంది. మెటామార్ఫోసిస్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో, లేదా మరొక మాటలో చెప్పాలంటే తెలుగులో మనకు అర్థమైనటువంటి భాషలో చెప్పుకోవాలంటే మనలో పరివర్తన అనేది వస్తుంది, మనలో మార్పు అనేది వస్తుంది. అంటే మరి నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అవరు, లేకపోతే పొట్టిగా ఉన్న వాళ్ళు పొడుగ్గా అవరు, అది కాదు. కానీ మార్పు అంటే ఇది లోపల నుంచి వచ్చేటువంటి మార్పు. ఒక గొంగలి పొరుగు ఎలాగైతే చేతికొక చిలుగలాగా అది పరివర్తన చెందుతుందో, అలాగే ఒక విశ్వాసి మరి దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించి దేవుని యొక్క వాక్యానుసారంగా తన జీవితంలో నడుచుకుంటూ ఉన్నప్పుడు ఆయనలో విధేయత ఉంటుంది, ఆయనలో విశ్వాసం ఉంటుంది, తర్వాత ఆయనలో పరివర్తన అనేది ఉంటుంది, మార్పు అనేది ఉంటుంది. అంటే ఈ మార్పు మరి ఒక రోజులోనో లేకపోతే ఒక నెలలోనో ఒక సంవత్సరంలోనో వచ్చేటువంటి మార్పు కాదు. కానీ ఈ మార్పు అనేది మన జీవితంలో అది నిరంతరము కొనసాగేటువంటి ఒక ప్రక్రియ. ఎప్పటి వరకు ఈ మార్పు మన జీవితాల్లో ఉంటుందంటే మన జీవితంలో యేసు ప్రభు వారి యొక్క సారూప్యత కలిగేంత వరకు కూడా, దేవుని యొక్క వాక్యము మనల్ని యేసు ప్రభు వారి యొక్క ఇమేజ్ లోనికి తీసుకొచ్చేంత వరకు కూడా మన జీవితాల్లో ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అనేది అది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడుచుకుంటున్నప్పుడు మన జీవితాల్లో జరిగే మూడో విషయం ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్. చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఎవరైనా చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన
రూపాంతరము పొందుడి అని అపోస్తలుడైనటువంటి పౌలు మరి రోమనున్నటువంటి సంఘానికి మరి రాస్తున్నాడు. మన యొక్క మనస్సులు మరి మారుతూ ఉండాలి, మనము నూతనం అవుతూ ఉండాలి. ప్రతి దినము కూడా మరి దేవుని యొక్క వాక్యము మనల్ని రెన్యూ చేయాలి. ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యం అనేది మనలో ఒక కొత్త మార్పు తీసుకొని రావాలి. ఒకవేళ దేవుని యొక్క వాక్యం కనుక మనలో ఆ విధమైనటువంటి మార్పు తీసుకురావట్లేదు అంటే ఒకసారి మనం పరీక్ష చేసుకోవాల్సినటువంటి వారమే. దేవుని యొక్క వాక్యము కనుక మన జీవితాల్లో ఆ నూతన స్థితిని, ఆ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురాకపోతే మనలో ఏదో లోపం ఉంది. కాబట్టి ఈ యొక్క మరి పరివర్తన అనేది మన జీవితంలో వస్తున్నప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభు వారికి సాక్షులుగా మనం బ్రతుకుతాం. ఈ లోకంలో పాపాన్ని మనము ద్వేషిస్తాం, పాపము చేయడాన్ని మనం అసహించుకుంటాం, పాపములకు మన జీవితంలో ఏమాత్రం కూడా మనము స్థానం ఇవ్వడానికి ఇష్టపడం. ఒకవేళ పాపము ఒక పొరపాటు కనుక లేకపోతే ఒక బలహీన సమయంలో కనుక పాపంలో కనుక మనం పడిపోయినట్లయితే ఆ పాపములో కొనసాగడానికి మనం ఎంత మాత్రం కూడా ఇష్టపడం. కానీ సాధ్యమైనంత తొందరగా ఆ పాపంలో నుంచి మనం బయటకు ప్రయత్నం చేస్తాం. ఒకవేళ రక్షించబడినటువంటి మీలో ఎవరైనా రక్షించబడి ఇంకా పాపంలో కొనసాగుతూ ఉన్నట్లయితే దేవుని వాక్యం మీ రాత్రికాల సమయంలో మీ జీవితాలకు మరొకసారి దేవుడు చెప్తున్నాడు, మీ యొక్క స్థితిని మార్చుకోండి, మీ యొక్క పాప స్వభావాన్ని మీరు విడిచిపెట్టండి, మీరు నూతనం అవ్వండి, మీరు మార్పు చెందండి, దేవుని వాక్యానికి విధేయులు అవ్వండి, విశ్వాస ప్రకారంగా మీరు నడుచుకోండి, ఆ యొక్క పాపాన్ని మీరు ద్వేషించండి. ఎందుకంటే మరి మనము నిజంగా మారు మనసు పొందితే, నిజంగా రక్షణ అనుభవానికి వస్తే పాపము అనేది మనం చేయడానికి ఎంత మాత్రం కూడా మనము ఇష్టపడము. ఆ తర్వాత మనం చూస్తే ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనలో తీసుకుని వచ్చేది ఏంటంటే వాక్యానుసారమైనటువంటి ఫలము కలిగినటువంటి జీవితాన్ని మనము దేవుని కొరకు జీవిస్తాం. అంటే మనం ముందుగా చెప్పుకున్నాం కదా, మనల్ని మనము కంట్రోల్ చేసుకుంటాం. దేవుని యొక్క వాక్యము మన లోపల నుంచి మనల్ని కంట్రోల్ చేస్తుంది. అందుకే ఇదే యాకోబు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 26వ వచనం మనం చూస్తే వాని భక్తి వ్యర్థమే. ఎవడైనా సరే మరి భక్తి గలవాడు అనుకుని మరి నోటికి కనుక కళ్ళెం పెట్టుకోవట్లేదంట్లయితే, అంటే మరొక మాటలో చెప్పాలంటే నేను భక్తి పరుణ్ణి, నేను విశ్వాసం నేను అనుకుంటూ తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోతే వాడు ఏం చేస్తున్నాడంట, తనను తాను మోసం చేసుకుంటున్నాడు. ఈ సాయంకాలం లేకపోతే ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి మన జీవితాలను మరి దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం పరీక్ష చేసుకుందాం. మనల్ని మనం మోసం చేసుకునేటువంటి వారంగా ఉన్నామా, లేదా దేవుని యొక్క వాక్యానికి లోబడి మనము జీవించేటువంటి విశ్వాసంగా మరి సాయంకాల సమయంలో ఇక్కడ కూర్చొని ఉన్నామా? 4వదిగా మనం చూస్తే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనలో తీసుకుని వచ్చేది ఏంటంటే మనల్ని మనము ప్రతి దినము కూడా కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, లేదా మనల్ని మనము ప్రతి దినము కూడా దేవుని ఎదుట పరీక్ష చేసుకుంటాం. 139వ కీర్తన 23-24 వచనాలు ఒకసారి చూడండి. 139వ కీర్తన నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైనటువంటి మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు. ప్రతి దినము కూడా ఈ ప్రార్థన మనం దేవుని ఎదుట చేస్తాం. మనము గనక దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే మనల్ని మనము ప్రతి దినము కూడా దేవుని ఎదుట దేవుని యొక్క వాక్యానుసారంగా మనం కరెక్ట్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. దేవుని అడుగుతాం, ప్రభువా ఇంకా నాలో నీకు ఆయాసకరమైన ఏమైనా కనిపిస్తుందా, నాకు చూపించు, నన్ను సరిచేయి, నన్ను మరి ఇంకా యేసు ప్రభు యొక్క సారూప్యతలోకి నన్ను తీసుకుంటారా అని దేవుని మనము వేడుకునేటువంటి వారంగా ఉంటాం. మొట్టమొదటిగా నేను చెప్పినటువంటి విషయము, దేవుని యొక్క వాక్యాన్ని మనము స్వీకరించేటువంటి వారంగా ఉండాలి, అంగీకరించేటువంటి వారంగా ఉండాలి, లేదా దేవుని వాక్యాన్ని మన హృదయాల్లోనికి రిసీవ్ చేసుకునేటువంటి వారంగా ఉండాలి. రెండవదిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం స్వీకరించినప్పుడు దేవుని యొక్క వాక్యానుసారంగా మనము ప్రవర్తించేటువంటి వారంగా, స్పందించే వారంగా మనం ఉండాలి. అనగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము రియాక్ట్ అవ్వాలి. మూడవదిగా చివరిగా మనం చూసినప్పుడు మరి 25వ వచనం చదవండి. అయితే స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలకడగా ఉండేవాడెవడో వాడు విని క్రియలు చేయవాడయుండి తన క్రియలో ధన్యుడగును అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆ 25వ వచనం మనం చూసినట్లయితే నిలకడగా ఉండువాడెవడో అనేటువంటి మాటను మనం గమనించగలుగుతాం. అంటే దేవుని యొక్క మరి వాక్యానుసారంగా ప్రవర్తించట్లో
మనము స్థిరంగా ఉంటాం. అది ఒక రోజు 2 రోజుల్లో మనలో ఉండదు, కానీ ఆ యొక్క వాక్యానుసారంగా ప్రవర్తించేటువంటి స్వభావంలో మనము స్థిరంగా మనము కొనసాగేటువంటి వారంగా మనం ఉంటాం. ఒక కొమ్మ ఒక చెట్టుకు అంటు కట్టబడినప్పుడు అది అంటు కట్టిన వెంటనే ఆ చెట్టుకు అతుక్కుపోతుందా? లేదు, కొంత సమయం పడుతుంది కదా. కొంత సమయము అయ్యేసరికి లేదా కొన్ని రోజులు గడిచేసరికి, కొన్ని వారాలు గడిచేసరికి ఆ అంటు కట్టబడినటువంటి కొమ్మ ఆ చెట్టుతో పూర్తిగా అది కనివేసుకుపోతుంది, అందులో పూర్తిగా అది స్థిరపరచబడుతుంది. ఆ తర్వాత మనం చూస్తే ఆ అంటు లేకపోతే ఆ యొక్క అంటు కట్టబడినటువంటి కొమ్మగా అది ఉండదు, కానీ ఆ చెట్టులో మొలిచినటువంటి కొమ్మగానే అది ఉంటది. అందుకే 21వ వచనంలో యాకోబు ఈ మాట రాస్తూ ఉంటాడు, లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. ఆ నాటబడిన అనేటువంటి మాటకు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో మనం చూస్తే ఎన్గ్రాఫ్టెడ్ వర్డ్ అని వారు ఉపయోగించారు. అనగా అంటు కట్టబడినటువంటి కొమ్మ ఎలాగైతే చెట్టులో నుంచి ఆ సారాన్ని తనలోనికి స్వీకరిస్తుందో, మనం కూడా ఆయన వాక్యంలో స్థిరపరచబడుతూ యేసుక్రీస్తు ప్రభువారిలో నుంచి ఆ యొక్క సారాన్ని మనము తీసుకుంటూ ఉంటాం. ఆ యొక్క వాక్యంలోని సారాన్ని మనము గ్రహిస్తూ ఆ వాక్యానుసారమైనటువంటి ఫలాన్ని మనము ఫలించేటువంటి విశ్వాసంగా మనము ఉంటాం. ఈ స్థిరత్వం అనేది అది క్రమక్రమంగా మనలోనికి అది వస్తూ ఉంటుంది. అది ఒక్కసారిగా అది రాదు, కానీ మనము క్రమక్రమంగా వాక్యానుసారంగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రవర్తించేటువంటి వారంగా మనం ఉంటూ దేవుని యొక్క విశ్వాసంలో లేదా ఆయన వాక్యములో మనము స్థిరపరచబడుతూ ఉంటాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27 వరకు మనం చూసినట్లయితే చదవవలసింది నేను చెప్తాను. యేసు ప్రభువు కొండ మీద ఉన్నటువంటి ప్రసంగాన్ని ముగిస్తూ ఆయన చివరికి వచ్చేసరికి ఆయన ఒక విషయం చెప్తారు. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుని పోలి ఉండును. ఇద్దరు ఇల్లు కట్టారు, బుద్ధిమంతుడు ఇల్లు కట్టాడు, బుద్ధిహీనుడు ఇల్లు కట్టాడు. అయితే బుద్ధిమంతుడు ఎక్కడ ఇల్లు కట్టాడు? బండ మీద కట్టాడు. బుద్ధిహీనుడు ఇసుకలో ఇల్లు కట్టాడు. ఎవరి స్ట్రెంగ్త్ ఏంటనేది ఎప్పుడు తెలుస్తుంది? గాలి వచ్చినప్పుడు, వాన వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఏ ఇల్లు బలమైనదో తెలుస్తుంది. ఎందుకంటే ఆ పునాది ఎక్కడ ఉంది అనే దాని మీద ఆ యొక్క ఇంటి బలం అనేది ఆధారపడి ఉంది. మనము గనక వాక్యములో మన పునాదిని మనం కలిగి ఉన్నట్లయితే దేవునిలో మనం స్థిరపరచబడి ఉంటాం. అలా కాకుండా ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు కానీ దేవుని వెంబడిస్తూ ఉన్నట్లయితే ఆశీర్వాదాల్లో అయితే దొరకవచ్చు, కానీ స్థిరత్వము లేకపోతే దేవునిలో నిలిచి ఉండేటువంటి స్వభావం అనేది మనలో ఉండటం అనేది అది ఏమాత్రం కూడా సాధ్యపడదు. ఈ విధంగా దేవుని యొక్క వాక్యము మనం రిసీవ్ చేసుకుని దేవుని యొక్క వాక్యానుసారంగా మనం రియాక్ట్ అవుతూ దేవుని యొక్క వాక్యంలో మనం రిమైన్ లేకపోతే స్థిరంగా ఉన్నప్పుడు ఆ యొక్క ప్రవర్తన మనం ఎక్కడికి తీసుకువెళ్తుందంటే 27వ వచనం మనం చూసినట్లయితే చివరి మాట చదవండి. ఇహలోక మాలిన్యము తనకంటకుండా తాను కాపాడుకుంటే, ఈ లోకంలో మనం విశ్వాసంగా మనం బ్రతికినంత కాలము ఈ లోక మాలిన్యాన్ని మనము అంటుకోకుండా మనము జీవించేటువంటి విశ్వాసంగా మనం ఉంటాం. ఈ యొక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. ఎర్మిన్ అనేటువంటి ఒక జీవి ఉంటుంది. అది దాని యొక్క బొచ్చు లేకపోతే దాని ఒంటి మీద ఉన్నటువంటి ఫర్ అనేది చాలా విలువైంది అనమాట. ERMI అని దాని పేరు, ఎర్మైన్. సో అది ఎందుకు దాని బొచ్చు అంత విలువైంది అంటే ఆ యొక్క ఆ జీవి తాను బ్రతికినంత కాలము కూడా తన శరీరానికి ఏమాత్రం కూడా మట్టి అంటించుకోవడానికి కానీ బురద అంటించుకోవడానికి కానీ అది ఎంత మాత్రం కూడా ఇష్టపడదు. దాన్ని వేటాడేటువంటి వారు దాన్ని పట్టుకోవడానికి ఏం చేస్తారంటే దాని యొక్క గూడు చుట్టూ బురద రాస్తారు. అది గూడులో లేనప్పుడు దాని చుట్టూ బురద పెంట రాసి వదిలేస్తారు. ఆ వేట కుక్కలు దాన్ని తరుముతూ ఉన్నప్పుడు అది తన యొక్క నివాసానికి తిరిగి వస్తుంది. అయితే ఆ నివాసము బయట తను చూసినప్పుడు ఆ లోపలికి వెళ్ళే మార్గం అంతా కూడా బురద, ఆ పెంట చూసినప్పుడు ఆ పెంటను తనకి అంటించుకోవడం ఇష్టం లేక అది ఆ వేట కుక్కలు చిరికి చచ్చిపోతుంది, కానీ తన శరీరానికి మాత్రము పెంటను అంటించుకోవడానికి మళ్ళీ అంటించుకోవడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడదు. ఎందుకు ఈ యొక్క జీవనం నేను జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుడు తన యొక్క స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. ఆయన విలువైనటువంటి రక్తం చేత మనం కడగబడ్డాం, కొనబడ్డాం. ఈ లోకంలో విశ్వాసం అని చెప్పుకుని బ్రతుకుతున్నాం. ఎన్నిసార్లు మనము ఈ లోక మాలిన్యాన్ని అంటించుకున్నాం? దేవుని యొక్క
రక్తం చేత మనం నేను కూడా ఎక్సెప్షన్ కాదు. ఎందుకంటే అనేక సార్లు మరి దేవుని యొక్క వాక్యానికి లోపడకుండా ఈ లోకంలో మరి పాపంలో కలిసిపోయినటువంటి సంఘటనలు ఎన్నో నా జీవితంలో ఉన్నాయి. కానీ దేవుని యొక్క మహాకృప, దేవుడు నన్ను కనికరించి మరి మీదట ఆయన నన్ను నిలబెట్టినాడు. కాబట్టి దేవుని మరి తన యొక్క స్వరక్తం ఇచ్చి మనం సంపాదించుకుని ఉండగా మనము ఇహలోకంలో మనం జీవిస్తున్నప్పుడు లోక మాలిన్యాన్ని మనం అంటుకోకుండా మనం జీవించాలి. అలా జీవించాలంటే దేవుని వాక్యాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం ప్రకారం మనం రియాక్ట్ అవ్వాలి. దేవుని యొక్క వాక్యంలో మనము రిమైన్ లేకపోతే స్థిరంగా మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరిద్దాం. దేవుని యొక్క వాక్య ప్రకారం మనం నడుచుకుందాం. దేవుని యొక్క వాక్యంలో మనము స్థిరంగా ఉందాం. ఏ లోక మాలిన్యాన్ని మనం అంటకుండా మనం జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయను గాక. ఆమేన్.